నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం బనగానపల్లె పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ నారాయణ రెడ్డికి ఇళ్ల పట్టాల వ్యక్తిగత అర్జీలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బనగానపల్లెలో ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలను కేటాయించడం జరగలేదని, అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో బనగానపల్లె ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు మంత్రి అయ్యారని, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం బనగానపల్లె నుండి ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శ మంత్రిగా నిలవాలని వారు కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం పంపిణీ చేసి వాటి గృహ నిర్మాణం కోసం 5 లక్షలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈరోజు వ్యక్తిగత అర్జీలని స్వీకరించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొనే మహిళలకి అందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు బనగానపల్లె పట్టణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలా మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించడానికి గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లె నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లె నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలా మంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లె పట్టణంలో చాలా మంది నిరుపేదలు చాలా మంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. దూరంగానూ అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరలో ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తా ఉంటే మా పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరించి స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తా ఉన్నాం. ఈ బనగానపల్లె పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాలను తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం.